హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ బాయ్స్ వన్. ఒక ఛానల్, ఇంకొకటి డియోజాన్ యూట్యూబ్ ఛానల్. ఈ రెండు మా ఛానల్ బ్రదర్. యూట్యూబ్ మేము కొత్తగా పెట్టినాం. ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేయాలా. మీ సపోర్టే మాకు చాలా అవసరం అంటే అవసరం. లేదు, ఇది ఒక లాగ్ అయితే మేము తయారు చేస్తున్నాము. యూనిక్ బాయ్స్ ఛానల్ వచ్చేసి నాది, మా మల్లేష్, ఇంకొకైనా సురేష్ అని ఉంటాడు. ముగ్గురం కలిసి యూనిక్ బాయ్స్ పెట్టినాం అనమాట. అయితే ఇప్పుడు మా సురేష్ కి తెలియకుండా మేము ఒక చిన్నగా లాగ్ తయారు చేస్తున్నాము. నా పర్సనల్ స్టోరీ అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ లాగ్ అంటే లాగ్ లో చెప్పలేగా గైస్ మేము అంటే ఏందో. అయితే వచ్చేసి ఇప్పుడు మేము ఇట్లా ఒక లాగ్ తయారు చేస్తున్నాం. ఫస్ట్ లాగ్ ఇది మాది వచ్చేసి. ఇప్పుడు నా పర్సనల్ మ్యాటర్ మొత్తం మీకు చెప్పేసి, ఒక పాప ఉంది, నా సిచ్యువేషన్ అట్లుంది, మేము స్విగ్గీ చేసుకుంటాం అనమాట. నాదైతే ఇది. మా మల్లేష్ మామ కూడా ఆయన పర్సనల్, ఆయన లైఫ్ స్టోరీ, ఆయనకి ఏమేమి అయిందో, ఆయన ఏం పని చేస్తుండో ఆయన కూడా చెప్తాడు. చలో. హలో గాయ్ పేరు వచ్చి మల్లికార్జున్. నేను రీసెంట్ గా ఎంబీఏ చేసిన 2024 లో అయిపోయింది. ఎంబీఏ చేసిన తర్వాత బయట జాబ్ కోసం అనేది నేను చాలా సార్లు వెతికాను. కాబట్టి ఎక్కడ నాకు జాబ్ దొరకడం లేదు. సో నేను చిన్నగా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ మా ఫ్రెండ్స్ అన్న మామ ఇట్లా మనం కూడా చాలా కష్టపడుతున్నాం కదా, మనం కూడా అనేది వచ్చి ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టి మనం కూడా కొంచెం ఇట్లాంటి మన ఫాలోవర్స్ కి కొత్త వీడియోస్ చేద్దామని చెప్పి మేము అనుకున్నాం అమ్మ. అది అనుకున్నాం. ఇప్పుడు మెల్లమెల్ల పుట్టి నేను మల్లేషే కాదు, మాకు ఇంకొక పర్సన్ కూడా ఉండదు, సురేష్. అతనికి ఇంకా తెలియదు మీ లాగ్ తయారు చేస్తున్నాం అని చెప్పి. ఇక ఆయన కాల్ చేద్దాము. ఇక ఇప్పుడు మల్లేష్, నా పేరు మహేష్, ఈయన పేరు మల్లేష్, ఆయన సురేష్, ముగ్గురం కలిసి యూనిట్ వన్ మా ఛానల్. సరేనా? ప్రతి ఒక్కరు దీన్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు మాకు కంటెంట్ కూడా చెప్పండి. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఆయన కాల్ చేద్దాం అనమాట. ఎవరికి? సురేష్ కి, నెక్స్ట్ పర్సన్ కి కాల్ చేద్దాము. ఆయన రెండు ఆయనకు తెలియదు అసలు మేము లాక్ తయారు చేస్తున్నాం అని చెప్పి. ఏమంటావు మామ? చేద్దామా? చేస్తున్నా, ఒక్క నిమిషం ఫోన్ అయితే చేస్తున్నా, సురేష్ కి చేస్తున్నా. హలో మామ్. హలో, చెప్పు మామ్. ఏడున్నా మామ? స్విగ్గీ కొడుతున్నా మామ్. స్విగ్గీ అది ఏమంటారు మామ, కొంచెం ఒక 200 అర్జెంట్ అవసరం ఉంది మామ. చెప్పు నువ్వు. నేను రామ్ సార్ దగ్గర ఉన్నా మామ. రామ్ సార్ ఏది? మన విష్మాడపల్లి రామ్ సారా? విష్ మరట్పల్లి రామ్ సార్ దగ్గర ఇస్తుందా? వస్తున్నా మామ. మధ్య నువ్వు ఆన్ నుండి ఎడిగి నాకు జర అర్జెంట్ అవసరం ఉంది మామ. సరే మామ. అడికైతే పోతున్నాం. ఆయన రామ్ సార్ దగ్గర ఉన్నా అని చెప్పి విష్మాడపల్లి అడిగైతే మేము పోతున్నాం. ఆయన దిలో 200 అయితే అడిగినా కదా, రమ్మన్నాడు కదా. పోయిన తర్వాత మనం చెప్దాం. చలో మామ, నువ్వైతే సూర్యగాని ఆట ఆడుకుందాం అంటున్నా నేను. ఫస్ట్ ఆడు ఏం చేస్తున్నావు రామ్ సార్ కాడ. సరే ఫస్ట్ అయితే పోని వెళ్ళిపోదాం మనము. రామ్ సార్ దగ్గరికి అయితే పోతున్నాం గాయస్. మేము ప్రతి ఒక్కరు మీరు సపోర్ట్ చేయాలా. ఇంతనము నేను ఫస్ట్ ఛానల్ మాది, సరేనా గాయస్? ప్రతి ఒక్కరు మాత్రం సపోర్ట్ చేయాలా. ఇప్పుడైతే మేము ఉన్నదైతే విష్మాడపల్లి అంటే రామ్ సార్ మార్కెట్కి దగ్గరనే, కొంచెం ఒక 500 మీటర్స్ ఉంటది. పోతున్నాము. చెల్లో చూద్దాం. ఇక సురేష్ కాక ఏం చేస్తుండో నాకు తెలిసి అయితే 100% వాడు సిగ్గే కొడతాడు. వాడు చిట్టి కట్టేడుతుంటది కదా, ఏమంటారా మళ్ళీ? చిట్టి కట్టాలా, ఈఎంఐ కట్టాలా? ఆడు పైసలు అంటే పాపం చాలా. మా స్విగ్గీ అనేది మేము డెలివరీ బాయ్స్ అంటేనే మాకు అది గాయ. మేము కష్టపడుతున్నాయి కదా, అందరికి కష్టపడుతున్నాయి కదా. ఏందేమో ఎప్పుడు కూడా పైతలు అంటూనే ఉంటాడు అనుకుంటా మనోడు. పైతలు ఏం రా రే. మన ప్రాబ్లం అట్లా ఉన్నాయి మామ. ఏం చేద్దాం? కాదు, నీకు నాకు లేదా? ఉన్నాయి కానీ తప్పది. వాళ్ళు ఏం చేస్తాం ఉంది, అందరికి ఉంది మామ. అది అరే అది అందరికి ఉంది మామ పైతలు. ఇప్పుడు ఇగో ఈ బండోడు హెల్మెట్ పెట్టుకుని ఎందుకు కొడుతున్నాడు? ర్యాబిటో కొట్టేస్తాడు మామ. ఇదిగో మనం సూర్య టవర్స్ కాడికి వచ్చినాం. సురేష్ మామ దగ్గరికి అయితే జల్దీ పోవాలా మనము. ఇడికెళ్ళి ఫస్ట్ ఇగో ఇటు రైడ్ తీసుకో. ఇగో దీన్ని ఏమంటారు తెలుసా? మన కోతిలగాడ విష్మాడపల్లి కంపెనీ అంటే ఇదే మామ. కంపెనీ ఇడికెళ్ళి రైట్ కొట్టు ముందల అది ఉంటది. ముందరికి రైట్ కొట్టంగానే వాడ రామ్ సార్ చెప్పింది కదా, రామ్ సార్ దగ్గర సురేష్ మామ ఉంటాడు అంటున్నా నేను. మనోడు ఏడున్నా పట్టుకోవాలా మనం ఆయనని. తప్పకుండా పట్టుకోవాలి కదా. పట్టుకోకపోతే ఎట్లా? ఆయన ముందే చాలా అదే అనుకో. ఎలా కాయచ్చు ప్రతి ఇగో రామ్ సార్ ఇంకొక 200 మీటర్స్ ఉంది. ఆడికైతే మనం వెళ్ళిపోదాము. సరేనా? ఏడుండేమో నాకు తెలిసి రామ్ సార్ దగ్గర అంటే సంతోష్ దాబా ఉంది కదా మామ. స్విగ్గీ కొడుతుండొచ్చు నాకు తెలిసి. సంతోష్ దాబా ఆర్డర్ పడి ఉండొచ్చు, వెళ్ళిపోయి తెలిసి మనోడు. పోదాం ఇక అన్నాడు. మనమైతే పోదాం రాయేష్. మరీ చెప్తున్నా, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇగో సురేష్ మామ ఇంకా ముందరనే ఉండు. ఆయన దగ్గరికి అయితే మనం పోదాము. వచ్చేసినాం అనుకో. రామ్ సార్ అంటే చౌరస్తా ముందల, ఇంకొంచెం ముందల పోదాం మామ మనం. పోదాం. ఇదే ఆటో స్టాండ్ లేదు ఇదంతా. సో గాయస్ ఇగో రామ్ సార్ అంటే ఇదే చౌరస్తా అనమాట. వచ్చేసినాము. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయాలా? ఏడున్నా అర్థమవుతారు. అరే మీరు అన్నకేం చేయగదరా ఫోన్? ఇగో నేను వీడియోలో చెప్పేస్తా. మళ్ళీ
ఫోన్ చేయి రామ్ సర్కార్ అయితే మనం ఉన్నాం కదా. చేయమా ఫోన్ అయితే చేయి చేస్తున్నా మా మనోడు ఎడుండో ఫోన్ చేద్దాం. చేయి ఫోన్ అయితే చేయి. 200 కోసం వచ్చినాం అనుకుంటున్నాడు. ఏం కాదు అనుకోని. హలో రామ్ సర్కార్ వచ్చినాము 200 జల్ది అవసరం ఉంది. అరే ఇదేనా సంతోష్ రామ్ సర్కార్ ఉన్నా కదా సైడ్ అండి. అది తెలిసి సంతోష్ దాబా కాడ ఉన్నట్టుండు. పోదాం నడుమా. సో గాయస్ మనోడు అయితే ఏడున్నంట రామ్ సర్కార్ నే ఉన్నాడు. నాకు తెలిసి సంతోష్ దాబాలనే ఉండు. పోదాం సంతోష్ దాబాలకి. బండి పక్కకు పెట్టి మామా. ఇగో సంతోష్ దాబా అంటే సంతోష్ దాబా ఇదేగా మామా. ఉండు కదా. ఓ ఇన్నట్టుగా హీరో. సో గాయస్ ఇగో మన సురేష్ మామ అంటే ఈయననే. ఏం కాలే 200 లేదు ఏం లేదు, మనం ఛానల్ పెట్టినాం కదా, సపోర్ట్ చేయాలి కదా అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి నీకు తెలియకుండా నేను మల్లేష్ ఒక చిన్న లాగ్ తయారు చేస్తున్నాం. సరే ఇది ఒక కంటెంట్ ఏమంటారు guys, ఇది ఒక కంటెంట్ ఏమంటారు. అయితే నేనేం చెప్తున్నా అంటే నువ్వు స్విగ్గీ కొడుతున్నావు కదా, అదే స్విగ్గీ ప్రాసెసింగ్ మనం కష్టపడేది అంటే ఈ రోజు 2 నిమిషాలు వేస్టే. ఒక డెలివరీ బాయ్ కష్టం అంటే ఏందో వాళ్ళకి మనలోకి ఒక 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయమా. చూపించా మన డెలివరీ బాయ్స్ అనేది. ఫస్ట్ నేను చెప్తా యూనిక్ బాయ్స్ మల్లేష్, మహేష్, సురేష్ అని చెప్తా కదా. సురేష్ అంటే ఈయననే మా ముగ్గురిదే ఛానల్. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్, దయచేసి చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఫస్ట్ ఛానల్ మాది ఇది. ఎంతో రీల్ చేస్తుంటే మాకు చాలా మంది, చాలా అంటే చాలా కాదు కొంతమంది, ఒక 10 members అన్న యూట్యూబ్ కూడా మీరు పెట్టుకుని అంటేనే మేము పెట్టినాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. ఇక నేను మల్లేష్, మహేష్ మా ఇద్దరు అయిపోయిందా. నెక్స్ట్ ఇక సురేష్ ఈయన పర్సనల్ స్టోరీ చెప్పుకున్న తర్వాత ఈయన కష్టం ఏందో నేను మీకు చూపిస్తా. చెప్పు ఇక. హలో గైస్, వెల్కమ్ టు మన యూనిక్ బాయ్స్ 1. ఇది వచ్చేసి ఏంటంటే మనం డిగ్రీ చేసి స్విగ్గీ కొట్టుకోవాల్సి వస్తుందన్న. అంటే బయట జాబ్స్ అనేటివి దొరకడం లేదు. ఒకటి మా మైమమ్మ ఇట్లా మ్యారేజ్ చేసుకున్న ఆయన స్విగ్గీ కొడుతుంది. మనోడి ఇట్లా ఎంఏ చేసి స్విగ్గీ, మేము స్విగ్గీ అజీబ్ గా చూసుకోవద్దా, అండర్స్టాండింగ్ మేము అజీబ్ గా అనేది మేము ఏం చేస్తలేము. నేను కూడా స్టార్టింగ్ లో మీకు చెప్పేటప్పుడు ఏం చెప్పినా, మా ఇద్దరిది చెప్పినాక కూడా ఈయనది కూడా చెప్పిన. ఇప్పుడు ఈయన ఏం చేసి ఈయన కలిసినాక ఈయన చెప్పుకునే ముందు మా ఇద్దరు ఆలోచించి మా చెప్పిన తర్వాత చెప్పుకున్నాం. అట్లా కలిసి ఉండి ఒక ఛానల్ పెట్టినాం. కొంచెం ఇట్లా కలిసి ఇట్లానే చేద్దాము మామ. మనకు మేము చేసే ప్రతి కంటెంట్ మేము ఎంత అయితే డైలీ మేము ఎంత అయితే కష్టం అయితే పడుతున్నామో ఆ కంటెంట్ అనేది మీకు మేము చూపిద్దాం అని చెప్పి మీరు అందరికైతే ఎలా సపోర్ట్ చేస్తున్నారో మాకు ఇట్లా ఒక సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డూ ఫాలో కొంచెం చేస్తే ఈ లైక్ అని సబ్స్క్రైబ్ అని కొంచెం షేర్ చేయండి అన్న. ఎందుకంటే కొంచెం మేము కష్టం ఏందనేది, మేము ఇన్ని రోజుల నుంచి కష్టం ఏందని మాకు ఇన్ని రోజుల నుంచి మైండ్ సెట్ రాలేదన్న. ఒక యూట్యూబ్ పెడదాం ఏందని చాలా మంది చూపిస్తుంటారే, మనం ఇంతగానో కష్టపడతాం కదా, మనకి ఇట్లా ఫాలోవర్స్ వస్తారు, మనం ఇట్లా చేద్దామని చెప్పి మేము ముంగడికి వచ్చినాం. చూడండి మొత్తం చూడండి, కామన్ చేయండి చెప్పండి అన్న. మేమేమన్నా తప్పుగా వీడియోస్ చేసేవి అన్న, మీరు కొంచెం ఇది కొంచెం మిస్టేక్ ఉందన్న, కొంచెం మంచిగా చేయండి అని చెప్పండి, మేము చేస్తాం. మీరు తప్పు ఉంటే చెప్పండి అన్న, తప్పు లేదు. మీరు తప్పు ఉంటే అనేది తప్పు ఉంది, మీరు కొంచెం మంచిగా చేయండి అన్న అని చెప్తే మేము చేస్తాం. 100% షూర్ అన్న, జెన్యున్ గా చెప్తున్నాం. ఇప్పుడు డ్యూటీ చేస్తుంది కదా అన్న. ఇప్పుడు ఆయన డ్యూటీ కూడా మీకు నేను చూపిస్తా. ఒక డెలివరీ బాయ్ కష్టపడితే పొద్దున నుంచి సాయంత్రం దాకా కష్టపడితే ఎంత వస్తుందో నేను మీకు అది చూపిస్తా. చలో మామ, ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఆర్డర్ తీసుకుంటున్నావా లేకపోతే అసలు ఇక్కడ ఎందుకున్నావు? నేను 200 కోసం రాలే, నీకు వెళ్ళకుండా ఒక లాక్ తో వచ్చినాము. ఇక మనం చూపిద్దాం మామ, ఇది చూపిద్దాం. మేము ముగ్గురం అదే చేస్తాం కదా, చూపిస్తాం. ముగ్గురం కలిసే చూపిస్తాం, మీకు టెన్షన్ ఏం లేదు. సో గాయస్, ఇప్పుడు మా మైమమ్ చెప్పింది కదా చూపించేస్తాం, ముగ్గురం చూపించేస్తా. ఇదైతే మీకు తెలుసు, మీకు అర్థం కావాలా. స్విగ్గీ డెలివరీ బాయ్ ఒక్కడే కొడతాడు, కానీ ఈ రోజు మేము ముగ్గురం కొడతాం, మీరు చూడాలి. అది ముగ్గురం కాదు అంటే ఒక డెలివరీ బాయ్ కష్టం అనేది నేను మీకు చూపిస్తా. ఇదైతే మీకు జెన్యున్ గా ఈ యాప్ అయితే ఎట్లా ప్రాసెసింగ్ లాగిన్ చేసుకున్నాడు ఒక ఐడియా అనేది వచ్చేస్తా కాదు మీకు. ఏం లేదు గాయస్, ఇది మన జిక్స్ ఉంటది. 12 to 4 అంటే మన డైరీ పడుతుంది. 12 నుంచి 215 అంటే ఒక 12 నుంచి 215 వరకు అట్లా ఉంటది. ఇది మనకు అమౌంట్ పడాలంటే మ్యాక్స్ బోనస్. లేదా 12 to 4 పెట్టుకున్నాం అనుకో ఇట్లుంటది. మన డ్యూటీ ఆన్ అయిపోయింది గాయస్, మన డ్యూటీ ఆన్ అయిపోయింది. ఆర్డర్ అరే అది క్యాజువల్ అయితే మీకైతే తెలుసు, స్విగ్గీ ఐడి ఉంటే డెలివరీ ఎట్లా చేయాలో. ఎప్పుడు మళ్ళీ మామ్ చెప్తున్నావా? చెప్పు మామ. ఉండు గాయస్, చెప్పొచ్చు కదా పబ్లిక్. అయితే ఇప్పుడు ఏమైందంటే డ్యూటీ ఆన్ చేసిందో ఆర్డర్ అయితే పడని, ఆర్డర్ పడదాకా ఒక చిన్న గేమ్ ఆడదాం అనమాట. ఒక పాటలు ముగ్గురం ఒక్కొక్క పాట పడతాం, ఆర్డర్ పడ్డాక డెలివరీకి వెళ్ళిపోతాం. సరేనా? ఏమంటారు? ఓకే. ఫస్ట్ మా సురేష్ లాస్ట్ కలిసింది, అదే ముగ్గురం ఫస్ట్ కలిసి లాస్ట్ కలిసింది కాబట్టి నేను ఫస్ట్ పాట పడాలి. అవునా కదా? పాట పాడ, డైలాగ్ కొడతా. డైలాగ్ ఇలా కొద్ది పాటనే పడాలా? ఆర్డర్ పడాలి. అరే ఒక డైలాగ్ కొడతాం, ఒక డైలాగ్ పాట మల్లసూరి వాడి చేయడానికేదా, మల్లసూరి వాడి చేయడానికేదా నేను పాట పాడతా. మళ్ళీ డైలాగ్ అట్లా కాదు పాడుతున్నా.
గుండు సూది కుచ్చుకుంటే తప్పు నాది గుంజిందయ్యో గుండెనా. అంటే నేను వాడతా మీరు రాగమా అట్ట నడవదు నాది నేను వాడుకుంటా ఆయన డైలాగ్ ఆడు కొడుతుంది ఓల్డ్ వాడుతున్నాడు మనోడు. ఓల్డ్ అందుకో మళ్ళా ఓల్డ్ వాడు ఓల్డ్ సాంగ్ ఓల్డ్ లేదు వాడమంటాము. నాకు అడుగుతాయి ఇప్పుడు నువ్వు చూడు చూడకపో నేను చూస్తూనే ఉంటా, నువ్వు మాట్లాడకపో. చెప్పినా ఇగో ఆర్డర్ పడ్డది. ఇగో గాయస్ ఇగో ఆర్డర్ వచ్చేసి మన బ్లూసీ హోటల్ వాళ్ళ బ్లూసీ తెలుసు అనుకుంటా. బ్లూసీ హోటల్ వాళ్ళ 52 రూపీస్ పడ్డది. మనకి వారస్ కూడా పడ్డది బ్రో. సో గాయస్ ఇక చెప్పినా బ్లూసీ అయితే పడ్డది ఆర్డర్. బ్లూసీలో తీసుకొని వారసూడిలో పికప్ కదా. ఇక నేను మీకు చూపిస్తాను ఎందుకంటే ట్రిపుల్ రైడింగ్ మళ్ళీ ఎందుకు, నేను కూడా కెమెరామెన్ బండి ఎక్కుతా. గాయ నువ్వు ఇటు వచ్చేసి పోదామంటున్నా జీరా ఏం లేదు మీకు చూపిస్తున్నా. గాయస్ ఒక డెలివరీ వాడు కష్టపడదు ఎట్లుంటదో ఏందో. ఇక భయా నువ్వు వెంకలో కూర్చో మనలోకి చూపించేద్దామంటున్నా. సో గాయ స్టార్ట్ అయిపోయినా ఇక బ్లూసీకి అయితే పోతున్నామంటున్నా. తెలుసా బ్లూసీలో పడ్డది ఇప్పుడే ఆర్డర్ మీకు చూపిస్తా. గాయ బ్లూసీకి అయితే పోతున్నాం. మల్లేష్ సురేష్ పోతున్నారు అనమాట. మల్లేష్ సురేష్ మహేష్ ముగ్గురం పోతున్నాం అనమాట. పాట పాడు మైక్ పెట్టుకోరు పోయేటో వాళ్ళ పాట పాడు పాట పాడాలా మామ నీకోసం? పాట పాడు. వాన నీటిలో తోటలో నేను పాడతాగా, వానలో వాన ఎండలో తెలియదు మొత్తం గోల్డ్ వేసేస్తున్నాం మామ. నువ్వు ఓల్డ్ తోటి ఓల్డ్ తో గోల్డ్ కాదు మామ. ఒక డైలాగ్ గోల్డ్ అన్నట్టు మనోడు ఓల్డ్ సాంగ్ తో గోల్డ్. ఓల్డ్ ఈస్ గోల్డ్ కాదు, ఒక డైలాగ్ కొడతా. ఆ కుటుంబం వాడు గడప దాటి అడుగు కస్టమర్ కి లేట్ అయిపోతుంది. రామా వాడు గడప దాటి అడుగు బయట పెట్టిన మరుక్షణమే తల ముండం వేరవ్వాలా. మనం బ్లూసీ పోవాలా. బ్లూసీకి లైన్ వద్దుగా బ్లూసీకి పోదాం. మనం బ్లూసీ పోయి కస్టమర్ రుచి పోతుందమ్మా. ఏదో చాయ్ తాగుదామా? కాయలు గీలు వద్దు ఫస్ట్ ఏ డెలివరీ బాయ్ అయినా ఫస్ట్ డెలివరీ అనేది చేసిన తర్వాత పని. ఎందుకంటే మన పైన నమ్మకంతో వాళ్ళు ఉంటారు మామ. ఏదో 100% షూర్. సారీ గాయస్ అది కరెక్టే. డెలివరీ అనేది ఉంది కదా రైట్. మనం ఫస్ట్ కస్టమర్ కి డెలివరీ చేసి ఫస్ట్ మీకు చూపించిన తర్వాత లాస్ట్ గా అవుతాం మేము. అప్పటిదాకా కదా మామ ఎప్పుడు పెట్టుకోరేమో. మనకి ఏజెంట్ వేసేదే లేట్ వేసాడు మన కెప్టెన్స్ గా. మనము వాళ్ళు బుక్ చేసుకుని ఒక 40 minutes తర్వాత ఒకసారి మనకు 1 hour కూడా మామ. ఈ రోజు ఇంత ట్రాఫిక్ ఉంది, ఎప్పుడు ట్రాఫిక్ ఇయాలనే కనిపిస్తుంది. గాయస్ క్రోమా జూడియో వీడియో తెలుసు కదా మన సంగీత్ దగ్గర ఉంటది. చూసారు కదా గాయస్ ఈరోజు ట్రాఫిక్ ఎంతగానో ఉన్నదో. ఈ ట్రాఫిక్ లో మేము ఆర్డర్ తీసుకున్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వెయిట్ చేసి కస్టమర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్ దగ్గర లిఫ్ట్ లేకపోతే కస్టమర్ ఒక్కొక్కరు 4th floor 5th floor ఉంటారు. కస్టమర్ దగ్గర లిఫ్ట్ లేకపోతే ఆ 4th floor 5th floor మేము ఎక్కి ఆర్డర్ డెలివరీ చేసి మరి కింది కోసం ఇంత కష్టపడతాం గాయస్. మేము ఇంతగానం కష్టపడినందుకు కనీసం మాకు స్విగ్గీ వాడు ఏమి స్విగ్గీ కరెక్ట్ గా మనీ మాకు రావడం లేదు. ఏం చేస్తాం ఇక ఇంకోటి గాయస్ ఇంకోటి ఏంటంటే ఇట్లా ట్రాఫిక్ లో అయినప్పుడు మీ కస్టమర్ ఫాస్ట్ గా రా అని చెప్పి కొంతమంది కస్టమర్ దబ్బాబరా అంటారు. ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఇలా కొంచెం అర్థం చేసుకోవాలి గాయస్. ఎంత ట్రాఫిక్ ఉందని ఒకసారి ట్రాఫిక్ చూపి, ఎంత ట్రాఫిక్ ఉందని ఒకసారి ట్రాఫిక్ లో చూడండి గాయస్. ఇంకోటి ఏంటంటే చాలా కష్టంగా ఉంటది గాయస్ స్విగ్గీ ఇట్లా. మనం ఒక డెలివరీ బాయ్ కి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి చాలా కష్టపడతాడు ఒక్కొక్క డెలివరీ బాయ్. మనం అనుకోవద్దు. ఈఎంఐ ఉంటది, చిట్టి ఉంటది, చాలా ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటది. కొంచెం ముందరికి వెళ్ళి యూటర్న్ తీసుకుంటే బ్లూసీ హోటల్ మనది. అది అక్కడ సురేష్ పికప్ చేసుకొని మళ్ళా వారస్ కూడా పోవాలా. సురేష్ మల్లేష్ ఇద్దరం ఉన్నాం. సురేష్ మల్లేష్ మహేష్ కూడా ఉంది ఇక్కడ. మహేష్ వెనకాల రాజేష్ వీడియో తీసేటైనా మర్చిపోతా. నల్లగా ఉంటాడు గాయస్ మావాడు. ఏం చేస్తాం ఇగో గ్రీన్ సిగ్నల్ పడ్డది మామ. జల్దీ మీరు టార్జాన్ ని చూడాలంటే మీకు ఒక రోజు మేము చూపిస్తాం. వీడియో తీసేది అయినానే. ఇది వచ్చేసి మన దీని ఏం సిగ్నల్ అంటారు, సంగీత్ సిగ్నల్. సంగీత్ సిగ్నల్ ఇది. పోతున్నాం ఇప్పుడు మనం బ్లూటిక్ అయితే. అదే మనం ఒక డెలివరీ పై ఎన్ని కష్టాలు ఉన్నాయి అనేది మనం అందరికి చూపిస్తున్నాం అంతే. అంటే గాయస్ ఇప్పుడైతే మేము మొత్తం నైట్ దాకా అయితే కానీ చాలా రెస్పెక్ట్ ఇవ్వాలన్న డెలివరీ బాయ్స్ కి. ఎందుకంటే ఎంత కష్టం ఉంటది తెలుసా. ఎంత ట్రాఫిక్ ఉన్నా, రాంగ్ రూట్స్ అయినా, చిన్న యాక్సిడెంట్ అయినా చాలా కష్టం ఉంటది అన్న ఒక డెలివరీ బాయ్ కి. ఇప్పుడన్నా గుర్తు పెట్టుకోండి అన్న. ఫాస్ట్ గా రండి అనకండి అన్న. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంది. 10 నిమిషాలు లేట్ వచ్చినా పర్లే అన్న, నువ్వు మెల్లగానే తినొచ్చు. 10 నిమిషాలు ఫాస్ట్ వస్తే ఏదైనా వచ్చి గుద్దేసింది అనుకో యాక్సిడెంట్ అయిపోతుంది అన్న. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి మనం ఆలోచించాలన్న. కొంతమందికి లిఫ్ట్స్ ఉండే స్టెప్స్ ఎక్కి పోవాల్సి వస్తుంది. అయినా రండి అంటారు. కొంచెం మీరు కిందికి వచ్చి తీసుకుంటే ఇలా అయిపోతుంది కదా అన్న, అంత దూరం నుంచి వచ్చినప్పుడు. ఇక ఏం లేదు, లెఫ్ట్ సైడ్ కొట్టంగానే మన బ్లూసీ హోటల్ వచ్చేసా అనమాట. మీరు ఒక్క నిమిషం ఇట్లానే ఉండండి, నేను మీకు చూపించేస్తున్నా. ఆల్రెడీ ఇగో ఇట్లా ఈ బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ముందర మెట్రో స్టేషన్ వస్తుంది. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ తర్వాత ఇట్లా లెఫ్ట్ తీసుకోగానే బ్లూసీ అని ఒక హోటల్ ఉంటది.
దోస్తి హోటల్ మీకు కనిపించింది అనుకుంటా గాయస్. ఇగో దోస్తి హోటల్ అంటే ఇదే. ఇందులో నుంచే ఇప్పుడు మాకు ఆర్డర్ పడ్డది మీకు చూపించేది. ఎట్లుంటుంది లోపల మీరు ఒకసారి రండి, లోపల ఎట్లుంటది ఏందన్నా చూపిస్తాం. చలో చలో మల్లేష్ మా ఏమంటావు, వెళ్ళిపోదామా? లేట్ So guys, అవుతుంది ఇగో ఆడ పోయి ఇప్పుడు మన వాళ్ళు ఆర్డర్ రెడీ చెప్తారనమాట. ఆర్డర్ రెడీ చెప్తే ఆడ ఆర్డర్ ఇస్తారు. సురేష్ పేరు కదా 0032 ఫుడ్ రెడీ చెప్తారు. ఓటీపీ వచ్చేసి ఓటీపీ అవసరం డైరెక్ట్ ఫోటో అయినా సరే ఇట్లా చాలా మంది ఓటీపీ కావాలని ఏం లేదు, ఇట్లా ఫోటో కొట్టి ఇట్లా కొట్టేసాను గాయస్. అమౌంట్ పెట్టాడు గాయస్. అయితే ఇక మామూలు ఇప్పుడు చాయ్ పైసలు కావాలంటారు నాకు ఆర్డర్ పైసలే, అదైతే కన్ఫర్మ్ గాయస్ నాకైతే. అయితే ఇప్పుడు కస్టమర్ దగ్గరికి పోదాము, వాళ్ళకి కూడా ఇచ్చేద్దాము. ఫస్ట్ డెలివరీ అయితే మీకు శాంపుల్ చూపిస్తున్నా, ఒక డెలివరీ బాయ్ కష్టం ఇట్లా ఉంటదని. Okay. వెళ్ళిపోదామా? చలో గాయస్, మనం 300 మీటర్స్ లో ఉన్నాం కదా. సో గాయస్ కస్టమర్ దగ్గరికి అయితే మేము వచ్చేసినాము. ఇక ఏం లేదు, కస్టమర్ కి కాల్ చేసిన కస్టమర్ రాగానే ఇచ్చేద్దాం అమ్మ డెలివరీ. ఇచ్చాలి కాల్ చేయమమ్మా. కస్టమర్ కి అయితే కాల్ చేస్తున్నాం గాయస్. కొంచెం ఫోన్ దగ్గర మైక్ పెట్టు కస్టమర్. ఇంకైతుందా? हेलो हाँ भाई सर मैं इधर लोकेशन पे आ गया था एल सोफा बाजू के अंदर आए बाजू का अंदर गली में किधर आना सर रुको मैं इधर సార్ ఏఎల్ సఫియానా సార్? సార్ మీద ఉన్నాడు, ఒకసారి చూడండి. సార్ బాస్కెట్ వేస్తున్నాడు. చూపి ఐటమ్ అనేది మనం అందులో వేయాలి గాయస్, ఎందుకంటే చాలా మంది ఉంటారు కొంతమంది. థ్యాంక్ యూ భయ్యా. గాయస్ అక్కడ అయితే మేము అది ఇచ్చేసినాం డెలివరీ అనేది. ఒక్క డెలివరీకే మాకు ఇంత టైం పట్టింది. అట్లా ప్రతి ఒక్క డెలివరీ బాయ్ 34 అవర్స్ కొట్టాలా గాయస్. అర్థం చేసుకోండి ఎంత కష్టం ఉందో. ట్రాఫిక్ చూసిరు, కస్టమర్ మీదికి బకెట్ వేస్తుండు, మేమేమో పైన పెడితే అంటే రమ్మంటే మేము వెళ్ళిపోయేటోళ్ళం. కానీ వద్దన్నాడు, బకెట్ వేస్తాడు. ఇంకోటైనా 500 నోట్ ఇచ్చిండు, చేంజ్ లేదు. మేము మళ్ళీ షాప్ కి పోయి చేంజ్ తీసుకొని వచ్చినాం. ఇట్లా చాలా అయితే ఉంటాయి ప్రతి ఒక్క డెలివరీ బాయ్స్ కి. ఏం లే గాయస్, ఇక ఒక లాగ్ చూపించినాము. ఇట్లుందనమాట. మా ఛానల్ ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఇట్లా చెప్పండి మామ, మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే కొంచెం మాకు ఇట్లా చేయండి అని చెప్పండి. కానీ మేము చేస్తూనే ఉంటాం. కానీ ఒక డెలివరీ బాయ్ కష్టం అనేది ఒక్క ఆర్డర్ లోనే మీకు చూపిస్తాం అన్న. మేము 30 ఆర్డర్స్ ఉన్నాయి, 33 ఆర్డర్స్ ఉన్నాయి అన్న. ఒకటే ఆర్డర్ లో మీకు చూపిస్తాం. ఇంకోటి ఆర్డర్ కి దగ్గర 1.5 hours అవుతుందన్న ఈ వీడియోస్ చూడడానికి. ఈ వీడియో అంతా ఎడిటింగ్ చేసే వరకు స్మాల్ అయిపోతుంది కానీ చాలా టైం పట్టింది అన్న. గాయస్ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, నెక్స్ట్ ఎట్లాంటి వీడియో చేయాలో మీరు కొంచెం కామెంట్ చేయండి. మాకు ఒక్క కామెంట్ రాకపోయినా బాధ లేదు, కానీ మా పనే అది. ఇప్పుడు ఒక యూట్యూబ్ పెట్టినా పెట్టకపోయినా మేము చేస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని మేము బతిలాడుకుంటున్నాం. మరీ చెప్తున్నా, ఈ ఛానల్ కి మాత్రం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ప్లీజ్. రైట్ తెలుగు ఇదైతే లాగ్ ఎన్ని చేసేస్తున్నాము. నెక్స్ట్ ఏందో మీరు కంటెంట్ లా కామెంట్ లా మీరు కొంచెం నెక్స్ట్ కంటెంట్ ఏందో మీరు చెప్తే మేము అది చేయడానికి పక్కా ట్రై చేద్దామా.